వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో 600 కోట్లతో 2604 రైతు వేదికలు నిర్మిద్దాం. రైతు రాజు కావాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి సబితా. ప్రతి నియోజకవర్గంలో ఒక మినీ స్టేడియం నిర్మాణం చేపడతాం. క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. కుల మతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం. క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్ లో ఆన్లైన్ లోన్ యాప్ కేసులు దర్యాప్తు. 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నారాయణపేట జిల్లా జాదారావుపల్లిలో దారుణం. వీధి కుక్కల దాడిలో 4 మేకలు మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పర్యటించిన ఆమె పూడూరు మండల కేంద్రంలో రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనాలు, నజీరాబాద్ తండా వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి పాల్గొన్నారు. రైతు పొలం దగ్గర పంటకున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మంత్రి సబితా తెలిపారు. తెలంగాణలో 600 కోట్లతో 2604 రైతు వేదికలు నిర్మించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చాలా స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆకాంక్ష ఏదైతే ఉందో నిరంతరం రైతుల కోసం ఆలోచిస్తూ జనాభాలో 80-85% రైతులు ఎవరైతే ఉన్నారో వారికి వెన్నుదన్నగా ఉండాలి, వారికి అండగా ఉండాలనే ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తూ ఉంటారు. నిరంతరం ఎక్కడ కూర్చున్నా వారు రైతు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏ ఒక్క మీటింగ్ లో కూర్చున్నా రైతు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏది చేస్తే ఇంకా రైతు బాగుపడతాడు, ఇంకా ఏం చేయాలనేది ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తూ ఉంటారు. ఒక్కసారి రైతు అనేవాడు పని చేయకుండా ఆపేస్తే ప్రపంచం ఏమైపోతుందని ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాం. ఉదయం లేచి నుండి రాత్రి వరకు నిరంతరం వ్యవసాయం చేస్తూ నిరంతరం పంటను కంటికి రెప్పలా కాపాడుతూ మనకు పట్టడి అన్నం పెడుతున్న రైతున్న క్షేమంగా ఉండాలని అందరూ కూడా ఆకాంక్షించాలి, ఆ విధంగా పనిచేయాలి. ఈరోజు కేసీఆర్ గారు ఒక రైతు ప్రభుత్వంగా, ఒక రైతుగా ఈరోజు రైతుకి అండగా ఉండేదానికి ఒక్కొక్కటి ఈరోజు గౌరవ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు చెప్పిన దాంట్లో రైతుకు కావాల్సిన కరెంటు కానీ, రైతుకు కావాల్సిన విత్తనాలు కానీ, రైతుకు కావాల్సిన ఎరువులు కానీ, రైతుకు కావాల్సిన మద్దతు ధర ఇవన్నీ అందించగలిగితే రైతు అనేవాడు పుష్కలమైన పంటలు పండిస్తాడు అనేది అందరికీ జగమరిగిన సత్యం. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మాత్రం మీకు మనవి చేస్తా ఉన్నాను. 24 గంటల కరెంటు గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, గతంలో ఎరువులు తెచ్చుకోవాలంటే ఏ విధంగా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు ఏ విధంగా మన దగ్గరికి ఎరువులు వస్తా ఉన్నాయి. మద్దతు ధర అనేది గతంలో ఎక్కడ ఉండేది అర్థం కాని పరిస్థితి, ఎంత వీలుంటే అంత అమ్ముకునే వాళ్ళు. అలాంటిది ఈరోజు మద్దతు ధర ఇస్తూ రైతు ముంగిట్లోకి వచ్చి కొనుగోలు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. వీటన్నిటితో పాటు ఇంకెంతైనా సహకరించాల్సిన అవసరం ఉంది రైతుకు అనేది మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు మీటింగ్ లో చెప్తుంటారు. రైతు అనే వాడికి ఎంత ఛాన్స్ ఉంటే అంత, మన ప్రభుత్వం తరఫున ఎంత అవసరం ఉంటే అంత వాళ్ళకి సహకారం అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్తా ఉంటారు. కాబట్టి రైతులకి గౌరవ సర్పంచులు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులు కానీ మన ప్రభుత్వం నుండి ఏ చిన్న సాయం కావాలన్నా వాళ్ళకి వెన్నంటి ఉందామని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడే మాట్లాడుతూ సింగిల్ చైర్మన్ గారు అడిగినారు, మొక్కజొన్నలు ఏదైతే ఉందో ఇంకొక 10 రోజులు పొడిగించండి. అది మనం అడక్క ముందే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే పొడిగించాల్సిన అవసరం ఉంది అనేది గతంలో ఇక్కడ వచ్చి మాట్లాడినాం. మొక్కలు వేయకండి, మొక్కలు వేస్తే ధర ఉండదు, రైతుకు నష్టం జరుగుతుంది అని చెప్పినా రాష్ట్రంలో కొంతమంది మొక్కజొన్నలు వేసుకున్నారు. అక్కడక్కడ అసలు మొక్కజొన్నలు వేసుకుంటే రైతు బంధు అనేది ఇవ్వకూడదు అనేది అనుకున్న ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి గారు మనసున్న మనిషి కాబట్టి వేస్తున్నారు. మళ్ళీసారి వేయకుండా ఉంటారనే ఆలోచనతో మొక్కజొన్నలు వేసిన వాళ్ళు కూడా రైతు బంధు అందించున్నారు. మొక్కజొన్నలు వేసిన వాళ్ళు కూడా మద్దతు ధర పెట్టి మళ్ళీ కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈరోజు కొనుగోలు చేస్తా ఉన్నాం. అది నిజమైన రైతు ప్రభుత్వం అంటే ఆ విధంగా పనిచేయాలనేది ఇప్పటికే అందరు గమనించున్నారు. ఈరోజు రైతు బంధు సంబంధించి పోయినసారి 7,300 కోట్లు అకౌంట్లు వేస్తే ఇప్పుడు కూడా 7,300 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. తొందరలో అందరి అకౌంట్లలో కూడా పడడం జరుగుతుంది.
ఒక్క మన వికారాబాద్ జిల్లానే చూసుకుంటే 2,24,000 మంది రైతులు ఉంటే 2,10,000 మందికి మొన్న 300 కోట్లు వేస్తున్నాం. మరొకసారి ఈ వీటితో కూడా దాదాపు 300 కోట్లు దాంట్లో అమౌంట్ రైతు అకౌంట్లలో నేరుగానే. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని హాకింపేటలోని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో భాగంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు వర్సర్స్ కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర క్రీడా శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజుకి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. క్రీడల అభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక మినీ స్టేడియం నిర్మాణంను చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 100 స్టేడియంల నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే 45 స్టేడియాల నిర్మాణం పూర్తి చేశామని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ రాజేశ్వర్ గౌడ్, అదనపు కలెక్టర్ శ్రీ నందాలాల్ తేజస్ పవార్, రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ డైరెక్టర్ శ్రీ హరికృష్ణ, పలువురు కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. On behalf of our department, I extend a very warm welcome to all of you from Bhubaneswar. Respected Sports Minister, Mr. Kiran Rijiju and Chief Minister of Karnataka, Yediyurappa ji, and other sports ministers and DG Sports Government of India, other dignitaries of sports, friendly present for today's virtual inauguration with regard to inauguration of Khelo India State Center of Excellence. It is proud privilege for Telangana State as 3 sporting disciplines, rowing, weightlifting and fencing are introduced in the Telangana State Sports School, sir. It has been allotted in the scheme of Khelo India State Center of Excellence for peak level of performance. Keeping the privilege of Telangana State in getting this opportunity, we would treat this as a clear importance in developing the monitoring for the smooth functioning of the center, sir. Today I saw Mr. Kiran Rijiju Fit India. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్, కమిషనర్ నీతి మంగమ్మ, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. जी श्रवंती, सोनी, रोगी, सर 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 చామకూర మల్లారెడ్డి గారికి, అలాగే అడిషనల్ కలెక్టర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్స్ కి, కోఆప్షన్ మెంబర్స్ కి, పాస్టర్స్ కి, ప్రెస్ మిత్రులకి, క్రైస్తవ సోదర సోదరమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఇంటికి ఏదో రకంగా సహాయపడుతున్నారు. కులమత భేదాలు లేకుండా ప్రతి ఇంటికి సహాయపడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడు నేను వినేదాన్ని, జీజస్ గిఫ్ట్స్ పంపిస్తాడు, శాంటా తీసుకొచ్చి మాకు ఇస్తాడు అని. అదే రకంగా ఈ రోజు మన కేసీఆర్ గారు జీజస్ రూపంలో ప్రతి ఒక్కరికి ఈ గిఫ్ట్స్ ఇవ్వడం, శాంటా రూపంలో మన మల్లారెడ్డి సార్ మీ అందరికీ అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మరొకసారి విష్ యూ మేరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ క్రిస్మస్ పండుగ సందర్భంగా కొత్త బట్టలు పేద క్రైస్తవ సోదరులకు పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి మా మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, మా కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, మా స్పెషల్ కలెక్టర్ కానీ అందరూ వచ్చిండ్రు. ఏది ఏమైనా జవహర్ నగర్లో 120 చర్చిలు ఉన్నాయి. ఇక్కడ క్రైస్తవ సోదరులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పండుగ నాడు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో
ప్రతి క్రైస్తవ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ ప్రతి ఒక్కరూ కులమత భేదం లేకుండా వాళ్ళ పండుగలకు గొప్పగా పేద ప్రజలందరూ కూడా గొప్పగా పండుగ చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా కొత్త బట్టలు కట్టుకోవాలి. దానికి తోడు కడుపు నిండా భోజనం చేయాలని చెప్పి ఇవన్నీ కూడా గత 6 సంవత్సరాల సంది కూడా ప్రతి పండుగకు చేస్తున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తున్న ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా, ఏ సీఎం లేని విధంగా మన రాష్ట్రంలో మన సీఎం అన్ని కులమత భేదం లేకుండా అందరు పండుగలు కూడా మంచిగా సంతోషంగా హ్యాపీగా ప్రేమ భావనలతో చేసుకోవాలని చెప్పి నా ఘనత కూడా మన సీఎం కేసీఆర్. మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ 800 మందికి ఇక్కడ కానుకల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంకా ముందు కూడా ఎవరికైనా తక్కువ పడితే కూడా ఇంకా తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. సార్ నిన్న కౌన్సిల్ మీటింగ్ జరగలేదు, టీఆర్ఎస్ కార్పొరేటర్లే కౌన్సిల్ మీటింగ్కి గైరాజరైనారు, దాని మీద మీరే? ఈరోజు వాళ్ళతో మీటింగ్ పెట్టా, అది నాకు దృష్టికి నిన్ననే వచ్చింది. సార్ కార్పొరేటర్లు వాళ్ళ పార్టీ మారుతున్నారు సార్ టీఆర్ఎస్ ఎందుకు మారుతారు సార్? 4 కార్పొరేటర్ కాంగ్రెస్ వాళ్ళతో మీటింగ్ పెట్టారని చెప్పి తెలిసింది. ఏమైనా పార్టీ మారేది ఏం లేదు, చిన్న డిస్టర్బెన్స్. వాళ్ళు సంవత్సరం అయింది, వాళ్ళకి కమిషనర్ తోటి కొద్దిగా ప్రాబ్లం ఉంది అంటున్నారు. వాళ్ళకి పనులు కావాలేదంట. 1 ఇయర్ అయింది. మాకు కూడా నిన్న సాయంత్రం అంతా అడిగిన వాళ్ళని కూడా, మీ ప్రాబ్లం ఏంది, మీ సమస్య ఏంది అంటే, మేము బోర్డు మీటింగ్ పోతున్నాము వస్తున్నాము, ఆ ఎజెండాలో ఏముంటుందో మాకు తెలుస్తలేదు, అందులో ఏం పెడతలేరు. మాకు వర్షాలు వచ్చినాయి, రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి, గుంతలు పడ్డాయి, మాకు ఒక ట్రాక్టర్ మట్టి కూడా పోసుకునే అర్హత లేదు మాకు, మేము ఉండేందుకు అని బైకాట్నే చేసిరట. దానికోసం ఇవాళ మీటింగ్ కూడా పెట్టినా. సార్ ఏంటంటే చర్చలో మేయర్ డిప్యూటీ మేయర్ పడకనే ఈ కౌన్సిల్ మీటింగ్ చూడు, ఇది ఎవరిది పడది అనేది కాదు, టీఆర్ఎస్ పార్టీ అంతా ఒకటే పార్టీ. మహబూబ్ నగర్ జిల్లాలో పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై చర్చించారు. సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షుడు కోడుగల్ యాదయ్య, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ యాదయ్య, వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. ఇక్కడ నుండి హైదరాబాద్ పంపడానికి, గ్రామీణ ప్రాంతాల నుండి ఇక్కడికి తీసుకెళ్ళడానికి, మళ్ళీ పాజిటివ్ వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా ఐసోలేషన్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి అర్థం కాని సెకండ్ ఫేజ్ కింద మరి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటాం, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ ఇట్లాంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఫేజ్ కింద విఐపీస్, మరి ఐస్ ఆఫీసర్స్, పొలిటికల్ పీపుల్ వీళ్ళందరినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బ్రిటన్ నుండి వచ్చింది, ఇప్పుడే ఏం వచ్చే చెప్పారు. WHO నుండి కూడా నిన్న రాత్రి మనకి ఆదేశాలు గవర్నమెంట్ నుండి మనకు కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ బ్రిటన్కి వెళ్ళే విమానాలను ఆపిస్తున్నట్టు కలెక్టర్ గారు, సిఇఓస్ అండ్ ఆల్ ఎగ్జిక్యూటివ్స్ మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ యాదయ్య గారు, అదేవిధంగా సమావేశానికి హాజరైన జెడ్పీటీసీలకు మరియు ఎంపీపీలకు మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకించి మన తెలంగాణలో దేశంలో నెంబర్ 1గా ఈరోజు కొనుగోలు చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం పెద్ద మనసుతో రైతులకు గిట్టుబాటుగా రావాలంటే ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసిన లాభం అవుతుంది. 50,000 ఉద్యోగాలు వట్టి బూటకమని, ఖాళీగా ఉన్న 3,50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి జయసారథి రెడ్డి కోరారు. సూర్యాపేటలోని మార్నింగ్ వాక్లో ఎస్బీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్ వద్ద పట్టభద్రులను కలిశారు. అనంతరం కోర్టు ఆవరణలో న్యాయవాదులను, ఎల్ఎస్సీ ఉద్యోగులను కలిసి అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగ భృతి, ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు కరోనా భృతి 10,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, కేవీఎల్ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసు, మీ అందరు తెలుసు, రిజిస్ట్రేషన్ ఆపేసింది మన ధరణి ఇవ్వడం కాదు, దాని పేరు మీద ఇంకా 5,000 కోట్లు ప్రయాణం, ఒక సంవత్సరానికి 5,000 కోట్లు ట్యాక్సెస్ ఇవ్వడం. కాబట్టి మనం అందరం కూడా చాలా విషయాలు మాట్లాడడం. కొన్ని మద్యం తెలంగాణ మాట్లాడాలంటే రాజకీయ పార్టీలకు వరే మందు గురించి మాట్లాడిందా అనేటువంటి చులకన భావం క్రియేట్ చేస్తారు. కానీ 80% మంది తాగామంటే మనకు 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు లక్కబోతా ఉంది ఈ ప్రభుత్వం. అది పట్టించుకోవట్లే.
రైతులు కూడా ఆలోచించాలి. రైతు బంధు ఇస్తున్నానో పెన్షన్ ఇస్తున్నా అంటే వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు అవసరం లేదా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే మీ అందరికీ గుర్తు రాలే 2009లో ఆయన 10 సీట్లకే పరిమితమైంది. ప్రజలందరూ మాట్లాడిన తర్వాత 2009 డిసెంబర్ 9 తర్వాత మాట్లాడడానికి ఒక జర్నలిస్ట్గా నేనేం రంగులు మార్చే పొలిటీషియన్ కాదు, రాజకీయ పార్టీ లీడర్ కాదు, ఒక జర్నలిస్ట్ బిడ్డగా మేము ముందుకు వస్తాం. ఒక అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంశాల మీద నిష్పక్షపాతంగా సూటిగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తాం. నా ప్రశ్న వేరు, చాలామంది కూడా ప్రశ్నించే గొంతు కానీ. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, అతని భార్య మంచె రేణుకపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వినతి పత్రం అందించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ భార్య రేణుక అక్రమ పెన్షన్ పొందుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ డబ్బులను తీసుకుంటుందని బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన కమిషనర్ సమ్మయ్య తప్పకుండా ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆయన సొంత లాభం కోసం చేసిన కారణంగా సిరిసిల్ల అందరికీ అండి. మరి బీడీ కార్మికురాలు మీ ఫైల్ చేయించారు, ఈయన ఇల్లు కట్టింది, నేను లైవ్ పెట్టినా సార్. దాని మీద మీరు ఇప్పటి వరకు నాకు కట్టెలు సంబంధించిన కంప్లైంట్ అప్పీల్ చేయమని వైస్ చైర్మన్ అయి ఉండి కూడా తన భార్యకు బీడీ ఆసరా పింఛను 2015 మార్చి నుండి మంజూరు చేయించుకొని ప్రభుత్వానికి తప్పుడు పత్రాలు సమర్పించి తప్పుడు పింఛను తీసుకుంటున్న కారణంగా అతను 2020 జనవరి ఎలక్షన్ సమయంలో తన భార్య వ్యాపారం చేస్తుంది అని సంవత్సరానికి 13,08,915 రూపాయల ఆదాయం కలదు అని ఈ ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ప్రజలందరినీ పట్టణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్న కారణంగా ఆయన క్రిమినల్ మైండ్తో అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగా ఆయనను మున్సిపల్ చట్టసభల్లో ఉండడానికి అనర్హుడుగా ప్రకటించాలని నేను 30వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను కాబట్టి ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాను. ఈయనపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలి. భార్యాభర్తల ఇద్దరిపైన మంచె రేణుక మంచె శ్రీనివాస్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. భార్య రేణుక గారు 13,09,515 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఆమె యొక్క బీడీ కార్మికురాలుగా ఇక్కడ మున్సిపల్లో నమోదు చేసుకొని ఆసరా పింఛన్ తీసుకుంటున్నటువంటి రేణుక మీద దాదాపుగా 4 సంవత్సరాల్లో పోలి పింఛన్ తీసుకొని ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఒక టీఆర్ఎస్ పాలక వర్గంలో ఉండి తన భర్త ఒక వైస్ చైర్మన్గా ఉండి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు, సామాన్యుడు వచ్చి పింఛన్ కావాలని మున్సిపల్ చుట్టూ అధికారుల చుట్టూ కౌన్సిలర్ల చుట్టూ తిరిగి చెప్పులరగంగా ఏళ్ల తరబడి తిరుగుతూ ఉన్నారు. మామూలుగా ఇంకా వికలాంగులు కానీ వృద్ధులు కానీ చాలామంది ఎంతో వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి సహాయం రాకుండా వాళ్ళు ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టుకుంటే తిరస్కరించి ఉన్నతమైన స్థానంలో ఉండి పెద్ద మేడలు ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి వివిధ సంస్థల ద్వారా ఇన్కమ్ చూపెట్టినటువంటి వాళ్ళు పింఛన్ తీసుకోవడం దుర్మార్గమైన చర్య. వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఈ ప్రజలకు వీళ్ళిచ్చే సందేశం ఇదైనా సామాన్యుని మామూలుగా వీళ్ళు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి పనిచేయాల్సిన వాళ్ళే ప్రభుత్వ సొమ్మును దండుకుంటున్నారు, ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు. వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కమిషనర్ గారిని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి చెప్పారు. గతంలో ఇతడు పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడని చెప్పారు. ఇతను జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆర్మూర్లో ఒక దొంగతనం, కామారెడ్డిలో 8 నేరాలు చేశాడని ఎస్పీ శ్వేతారెడ్డి వివరించారు. వీళ్ళందరూ కూడా నేరస్తుల్ని పట్టుకోవడంలో, గుర్తించడంలో, వివిధ ఆధారాలు సేకరించడంలో కూడా చాలా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ. 28వ తేదీ డిసెంబర్ మరియు జూలైలో కూడా మనకి చాలా షట్టర్ లిఫ్టింగ్ అఫెన్సెస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఒక సెపరేట్ టీమ్ ఫామ్ చేసి, బికాస్ చాలా నేరాలు ఒకే రోజు జరగడము, అన్ని కూడా ఒకే పద్ధతిలో ఒకటే మోడల్స్ అకాడమీలో జరగడం
జరిగింది. అన్ని షటల్ చేసి డైరెక్ట్ గా క్యాష్ దొరికించడం జరిగింది. సో ఇందులో సపరేట్ టీమ్ తయారు చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు 5 గంటల సమయంలో ఎస్హెచ్ఓ కామారెడ్డి మధుసూదన్ గారు మరియు ఎస్ఐ కామారెడ్డి శేఖర్ వీళ్ళ ఆధ్వర్యంలో చెకింగ్ చేస్తుంటే ఒక డిగ్రీ కాలేజ్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపిస్తే ప్రశ్నించడం జరిగింది. తన పేరు కురసిరిగా అలియాస్ పీకే మోహన్ అని, తను నిర్మాణ ఉద్యోగానికి చెందిన వాడిని తెలిపారు. అందులో మళ్ళీ ఇంకా డీటెయిల్ గా ఎగ్జామినేషన్ చేస్తే తను ఒక 9 నేరాలు గత డిసెంబర్లోను జూలైలో జరిగిన 9 నేరాలు, 8 కామారెడ్డి టౌన్ కి సంబంధించినవి, 1 ఆర్మూర్ టౌన్ కి సంబంధించినవి ఒప్పుకోవడం జరిగింది. తను దొంగతనం చేయడం జరిగిన నగదు చెడు వ్యసనాలకు ఖర్చు చేసుకోవడం జరిగింది. సో మొత్తం పోయిన సొత్తు మొత్తం దొంగిలించబడిన సొత్తు 1,59,935. ఇందులో మొత్తం 75,000 వరకు రికవర్ చేయగలిగాము. బికాస్ అది క్యాష్ కాబట్టి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఆల్రెడీ ఖర్చు పెట్టుకున్నారు. తను దొంగిలించిన సొమ్మంతా తన తల్లికి ఇవ్వడం జరిగింది. సో తన తల్లి ప్రస్తుతం పరారీలో ఉంది. తనను కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ నేరాలకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మన ఆఫీసర్స్ చేస్తున్నారు. ఇందులో వీళ్ళకి శిక్ష పడేలా నేను సైతం కింద షాప్స్ వాళ్ళు నేను సైతం కింద పెట్టుకున్న సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడబోతున్నాయి. సో ఈ విధంగా మళ్ళీ కూడా ఒకసారి కామారెడ్డి అందరి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి, కాలేజీస్ వాళ్ళకి, రెసిడెన్షియల్ వాళ్ళకి కూడా ప్రత్యేకమైన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో శ్రీరామచంద్రుడు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో 8వ రోజైన నేడు భద్రాద్రి రామయ్య బలవరామ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారి బేడ మండపం వద్దకు తీసుకువచ్చి స్వామివారి ఎదుట అధ్యయన ఉత్సవం వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం మహావేదన అనంతరం స్వామివారి చిత్రకూట మండపంలో వేంచేసి అక్కడ వేచి ఉన్న భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారం ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుపబడుతూ ఉన్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులను పహల్పత్తుత్సవాలు అంటారు. ఈ పహల్పత్తుత్సవాల్లో ఈరోజు 8వ రోజు. ఈ రోజున భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి బలరామావతారంలో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు.
ద్వాపర యుగంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు భగవంతుడే శ్రీకృష్ణుడిగా పరిపూర్ణమైనటువంటి అవతారంలో అవతరిస్తూ తన యొక్క అంశను సంకర్షణ రూపంలో బలరాముడిగా అవతరింపజేశాడు అని మనకు భాగవతం చెప్తూ ఉన్నది. ఒకే యుగంలో ధర్మ సంస్థాపన కొరకే 2 అవతారాలుగా ఆ బలరామ కృష్ణ అవతారాలను చెప్తారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని దారుణం జరిగింది. జాదారావుపల్లిలో మేకలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 4 మేకలు మృతి చెందాయి. దీంతో మేకల యజమాని అధికారులు తమను ఆదుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తు వేగం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యంగా లోన్ తీసుకున్న వ్యక్తులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న కాల్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. సైబరాబాద్లో 4గురిని, హైదరాబాద్లో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. యాప్ల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడటంతో వాటి ప్రతినిధులు టెలికాలర్ల మధ్య లావాదేవీలపై దృష్టి సారించారు పోలీసులు. ప్రతి నెల టెలికాలర్లకు జీతాల చెల్లింపు ఎక్కడి నుంచి జరుగుతుందనే అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఢిల్లీలోని గురుగ్రామ్ సమీపంలో 16 యాప్లకు సంబంధించిన 10 కాల్ సెంటర్లపై దాడులు చేయగా అక్కడ 400 మంది టెలికాలర్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ కాల్ సెంటర్ ప్రతినిధులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా పోలీసులు మరింత సమాచారం రాబట్టారు. గురుగ్రామ్ కాల్ సెంటర్లలో దొరికిన డేటా ఆధారంగా హైదరాబాద్లో ఉన్న కాల్ సెంటర్లపై దాడులు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. హైదరాబాద్ కాల్ సెంటర్లలో 700 మంది టెలికాలర్లుగా పనిచేస్తున్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. కాల్ సెంటర్ల పనితీరుపై వీరిని విచారించగా టెలికాలర్లను S1, S2, S3లుగా విభజించి పనులు అప్పగిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. సకాలంలో లోన్ రికవరీ చేయించిన టెలికాలర్లకు జీతంతో పాటు అదనంగా 10,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఇన్సెంటివ్లు అందిస్తున్న అంశం పోలీసుల విచారణలో వెలుగు చూసింది. $3,000, $4,000, $5,000 తీసుకున్నాను. అయితే ఒకటి పేషెన్స్ యాప్ అని ఒకటి వచ్చింది, పెద్ద లోన్ ఇస్తా అని చెప్పి వచ్చింది. ఫస్ట్ 50,000 లోన్ ఇచ్చింది. 4 months ఈఎంఐ కట్టినాక వాళ్ళే టాప్అప్ ఇచ్చారు మాకు. పెద్ద లోన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళే లోన్ ఇచ్చిండు. వితౌట్ ఎనీ బేస్ అనమాట. సాలరీ ఇన్కమ్ లేదు, ఏం లేదు, జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డు తీసుకొని 1,85,000 లోన్ ఇచ్చేసిండు. 1,85,000 24 months అని చెప్పిండు. నేను నెలకు 10,000 కట్టుకోవాలని చెప్పిండు. 55,000 ఇంట్రెస్ట్ అని చెప్పిండు. దాంట్లో 13 months ఆల్రెడీ కట్టేశాను నేను. 1,30,000, 1,40,000 వరకు అయిపోయింది. ఓన్లీ ప్రిన్సిపల్ 40,000 కట్టాలి. ఈ లాక్డౌన్ టైంలో మానిటోరియం ఇంట్రెస్ట్ అని పెంచారు. మళ్ళీ ఆర్బీఐ ఏం చెప్పింది, మానిటోరియం మాఫ్ అని చెప్పింది, మొత్తం తీసేయాలని చెప్పింది. అయినా కూడా ఇప్పుడు 11,000 చేసింది. 10,000 ఉన్న ఈఎంఐ 11,000 అయిపోయింది. 1,10,000 కట్టాల్సింది 1,30,000 అయిపోయింది. 1,30,000, 1,40,000 కట్టుకుంటున్నారు. అయితే ఓన్లీ ప్రిన్సిపల్ 55,000 ఉంది. ఇంట్రెస్ట్ ఇప్పుడు కట్టలేని పైసలు ఉన్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ని సెటిల్మెంట్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది. అది కూడా అడిగాను. 10,000 కానీ 15,000 కట్టేసుకుంటాను, క్లియర్ చేసేసేయండి, సెటిల్మెంట్ కింద కొట్టేసేయండి, సివిల్ స్కోర్ మీరు తీసి పడేసినా కూడా నాకు ప్రాబ్లం లేదని కూడా చెప్పాను నేను. అయినా కూడా వాళ్ళు ఇంటలేరు. కాంటాక్ట్స్కి ఫోన్ చేయడము, మీరు వస్తారా రారా, మీ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారు, మీరు కట్టాలి, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్తాం, మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తాం అని వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇక ఈ నంబర్స్ నుంచి వెళ్ళారు కాంటాక్ట్స్కి. ఇప్పుడు నా ఉన్న జాబ్ కూడా పోయింది. అంటే టోటల్ మీరు ఎంత అమౌంట్ పే చేసి ఇంకెంత చేయాల్సిందే? ఇంకా 40,000 చేయాలి. అంటే ఇప్పుడు ఎంత కట్టమంటున్నారు? మొత్తం కట్టమంటున్నారు, ఎంత అని కాదు, మొత్తం కట్టమంటున్నారు. మొత్తం 1,30,000 వరకు కట్టమంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెలంగాణలో 600 కోట్లతో 2604 రైతు వేదికలు నిర్మించాం. రైతు రాజు కావాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్న మంత్రి సబిత. ప్రతి నియోజకవర్గంలో ఒక మినీ స్టేడియం నిర్మాణం చేపడతాం. క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. కులమతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం. క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్ లో ఆన్లైన్ లోన్ యాప్ కేసు దర్యాప్తు. 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నారాయణపేట జిల్లా జాదారావుపల్లిలో దారుణం. వీధి కుక్కల దాడిలో 4 మేకలు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.